హాయ్ వెల్కమ్ టు అర్నాస్ విత్ కిచెన్. ఈరోజు మష్రూమ్స్తో మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. డాబాలలో ఎలా అయితే టేస్ట్ ఉంటుందో ఇంట్లో చేస్తే కూడా అచ్చం అలాగే ఉంటుంది. మరి ప్రాసెస్ని స్టార్ట్ చేసేస్తాను. మీరైతే వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇందుకోసము 100 గ్రాముల మష్రూమ్స్ అయితే తీసుకున్నాను. వీటిని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. పైన డస్ట్గా ఉంటుంది. ఎక్కువ ప్రెషర్ ఇస్తూ రబ్ చేసామంటే మష్రూమ్స్ అనేవి కట్ అయిపోతాయి. అందుకే పై లేయర్ను తీసివేసుకోవాలి. తర్వాత వీటిని 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. మష్రూమ్ సైజు పెద్దగా ఉన్నట్లయితే 4 పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే కొన్ని 2 పీసెస్గా కొన్ని 4 పీస్లుగా కట్ చేసుకుంటున్నాను. మష్రూమ్లన్నిటిని ఇదే విధంగా కట్ చేసి ఒక ప్లేట్లో ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయిని పెట్టి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇందులోనికి మష్రూమ్స్ని వేసి 2 నుంచి 3 నిమిషాల పాటు వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి. మరి ఎక్కువగా వేపాల్సిన అవసరం లేదు. ఎక్కువసేపు వేయించామంటే సాఫ్ట్నెస్ పోయి గట్టిగా అవుతాయి. తర్వాత అదే కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ని వేసి బిర్యానీ ఆకు, యాలకులు, చెక్క, లవంగాలు వేసి అవి కొద్దిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ని 1 కప్పు వరకు వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ వేగే లోపల కర్రీకి కావాల్సిన గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాము. ఇందుకోసము మిక్సీ జార్లో బాగా పండిన 2 పెద్ద సైజ్ టమోటాలను కట్ చేసి వేసుకొని 1 ఇంచు అల్లం ముక్క, 2 పచ్చిమిర్చిని వేసుకొని 10 వరకు జీడిపప్పును వేసుకోవాలి. జీడిపప్పు వేయటం వల్ల కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోండి. జీడిపప్పు ప్లేస్లో పచ్చి కొబ్బరిని కూడా యూజ్ చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ని వేసి ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఆనియన్స్ వేగిపోయాయి. వెల్లుల్లి తినే వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోండి. నేనైతే వేయటం లేదు. మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కడాయిలోనికి వేసుకోవాలి. మిక్సీ జార్లో 200 ml వరకు వాటర్ని వేసి ఆ వాటర్ను కర్రీలోనికి వేసుకోవాలి. మూత నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇక్కడ చిన్న వీడియో క్లిప్ అయితే మిస్ అయ్యింది. ఇందులోనికి పసుపు, ఉప్పు, ధనియాల పొడి, కారము, వేయించిన జీలకర్ర పొడిని వేసుకొని మీకు గ్రేవీ ఎంత థిక్గా కావాలి అని అనుకుంటున్నారో దానికి తగినట్లుగా వాటర్ని వేసి మరొక 2 మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మష్రూమ్స్ అనేవి చాలా త్వరగా ఉడికిపోతాయి. 5 నిమిషాల తర్వాత 2 స్పూన్ల చిక్కటి పెరుగును కానీ లేదా మీగడని కానీ యాడ్ చేసి 1 స్పూన్ కసూరి మేతిని వేసి 2 నిమిషాల పాటు ఉడికించి సన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసి స్టవ్ పై నుంచి దించి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది చపాతీ, రోటీ, పుల్కా, పరోటా ఇలా ఒకటి కాదు ఎందులోకైనా సరే టేస్టీగా ఉంటుంది. బిర్యానీలో కూడా తినొచ్చు. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే వీడియోను స్కిప్ చేయకుండా ఒకసారి చూసిన తర్వాత ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తున్న వాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్ గా నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చి ప్రతి వీడియోను మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.